హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడీ వరల్డ్. ఇవాళ ఫుడీ వరల్డ్లో సండే ఈవినింగ్ స్పెషల్ ఆచీ పానీపూరి కిట్తో పానీపూరి తయారు చేశాను. అది హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా, అసలు ఎలా తయారు చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అన్నీ వివరంగా చూపిస్తున్నాను ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను, హిట్ ఫ్లాప్ వీడియోస్, ఇలాగే ఎంకరేజ్ చేయండి. అండ్ ఇది కిట్ వచ్చి ఇది పానీపూరి కిట్. దీంట్లో ఏంటంటే పూరి పెల్లెట్స్, మింట్ చట్నీ, స్వీట్ టామరిన్, డేట్స్ చట్నీ అండ్ సీజనింగ్ ఉంటాయి. దీని కాస్ట్ వచ్చి 49 రూపీస్ అండి ఎంఆర్పి. లాక్డౌన్ నుండి మనకి బయట తినడానికి భయం కదా, సో హైజీన్ పానీపూరి ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్. బట్ దీని టేస్ట్ ఎలా ఉంది అసలు అనేవి వీడియో లాస్ట్లో చూపించాను. అండ్ దీని ప్రిపరేషన్ వచ్చి ఫస్ట్ సీజనింగ్ ఇచ్చాడు, కర్రీ అనమాట. మనం పానీపూరిలో కర్రీ పెడతాం కదా, ఆలూ కర్రీ, దానికి సీజనింగ్ ఇచ్చాడు. మనం ఆలూ ఉడికించి సీజనింగ్ చల్లేయడమే. అండ్ మింట్ చట్నీ వచ్చి వాటర్లో కలపాలి, పూరి వేయించుకోవడం. అండ్ ఇది ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మేక్ హైజీన్ పానీపూరి ఇన్ 10 minutes అని రాశాడు. హైజీన్ పానీపూరి అయితే ఓకే, అగ్రీ చేయొచ్చు, బట్ 10 minutes అనేది రాంగ్. మనకి ఆలూ ఉడకడానికే 10 minutes పడుతుంది. సో 10 minutesలో అయితే డ్యామ్ షూర్గా అవ్వదు ఇది. సో దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఆలూ ఉడికిస్తున్నానండి. 200 grams ఆలూ తీసుకొచ్చి అన్నాడు. నేను 4 ఆలూ తీసుకున్నాను. అవి శుభ్రంగా వాష్ చేసి దాన్ని క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని కుక్కర్లో వేసి అందులో వాటర్ వేసి 1 or 2 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. ఈ ఆలూ ఉడికే లోపల మిగతా ప్రాసెస్ చేయొచ్చు. సో అందుకే మూకుడులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక పూరీలు వేయించుకోవాలి. పూరీలు అయితే చాలా ఇంప్రెసివ్ అండి, రౌండ్గా పెద్దగా భలే వచ్చాయి అసలు. చూసారు కదా, చాలా బాగా వచ్చాయి. బట్ ఈ పూరీ పెల్లెట్స్ కోసమే కిట్ కొనక్కర్లేదు, ఎందుకంటే విడిగా పూరీ పెల్లెట్స్ దొరుకుతాయి మనకి. అండ్ ఆలూ విజిల్ అయితే వచ్చేసింది, పూరీస్ రెడీ అయిపోయాయి. ఈ కుక్కర్ ఓపెన్ అయ్యే లోపల మిగతా ప్రాసెస్ చేస్తున్నాను. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ పానీపూరి వాటర్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ పానీపూరి వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 250 ml వాటర్లో మనకి ప్యాకెట్లో ఇచ్చిన మింట్ పేస్ట్ మిక్స్ చేయాలన్నమాట. కుక్కర్ మూత కూడా వచ్చేసింది. లోపల మనం ఉడికించుకున్న ఆలూని తొక్కలు తీసి వాటిని విడిగా పెట్టుకోవాలి.
ఇలా ఉడికించిన ఆలూని మొత్తం తొక్కలు తీసేసి ఒక బౌల్లో తీసుకున్నాక వాటిని శుభ్రంగా మ్యాష్ చేసేయాలి. అండ్ దాంట్లో మనకి ఇష్టమైతే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేస్తున్నాను. వేసి అందులో సీజనింగ్ ఇచ్చాడు కదా మసాలా, ఆ మసాలా వేసి మిక్స్ చేసేయాలి. చూసారు కదా, పానీపూరికి కావాల్సిన పూరీస్, ఆలూ కర్రీ అండ్ పానీపూరి వాటర్ కూడా రెడీ అయిపోయింది. అండ్ స్వీట్ చట్నీ కూడా ఇచ్చాడు, కానీ నేను ప్రిపేర్ చేయలేదు. ఇష్టమైన వాళ్ళు అది కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను తిని చూసి దాని టేస్ట్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది లాస్ట్లో రివ్యూస్ ఇచ్చాను, అది తప్పకుండా చూడండి. ఓవరాల్గా పానీపూరి లుక్ అయితే బాగుంది, బట్ ఆలూకి వాడిన సీజనింగ్ అయితే బాగాలేదు. పానీపూరి వాటర్ ఓకే, పూరీస్ అయితే యావరేజ్. అండ్ దీనికి 2 స్టార్స్ ఇవ్వచ్చు. మోస్ట్ హైజీన్ పానీపూరి తినాలనుకుంటే మాత్రం ఇది ట్రై చేయండి. బట్ టేస్టీ పానీపూరి తినాలనుకుంటే 20 రూపీస్ పెట్టి బయట బండి దగ్గర తినేయడం చాలా బెటర్ ఆప్షన్. ఇలాంటి వీడియోస్ కోసం ఫుడీ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.